హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క గ్రామ సచివాలయంలో పంచాయతీ పరిధిలో మనకు మొత్తంగా 10 పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఈ 10 వేకెన్సీకి సంబంధించి మనకు అప్డేట్ అయితే రాబోతుంది. సో ఈ యొక్క పోస్ట్ అన్నింటికీ కూడా మనకు వీటికి ఎగ్జామ్ అనేది ఉంటుంది. వీటి యొక్క విద్యార్హతలు ఏంటి, వీటిని ఏ విధంగా భర్తీ అనేది చేస్తారు అనే సమాచారం అయితే రావడం జరిగింది. సో ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మనం చూస్తే విఆర్ఓ పోస్ట్ అయితే ఉంటుంది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అన్నమాట. తర్వాత విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, తర్వాత ఏఎన్ఎం వైద్య శాఖకు సంబంధించి, ఫీల్డ్ అసిస్టెంట్ 1కి సంబంధించి విలేజ్ డెవలప్మెంట్ అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్ 2 కూడా ఉంటుంది. ఇది మనకు ఎన్ఆర్జీఏ పర్పస్ ఉంటారన్నమాట. అంతేకాకుండా మనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఎంపీఈఓ ఒకరు ఉంటారన్నమాట. సో ఇతను డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తారు. సో వ్యవసాయ శాఖకు సంబంధించి మనకు ఫీల్డ్ వర్క్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఎంపీఈఓ ఇద్దరైతే ఉండడం జరుగుతుంది. అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ వాచర్ అయితే ఉంటారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి గోపాల మిత్ర ఉండడం జరుగుతుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక లైన్మెన్ కూడా ఉంటారు. ఈ విధంగా మనకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఒక పంచాయతీ పరిధిలో మనకు 10 పోస్టులు అయితే మనకు ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో ముందుగా వీటిలో మనకు విఆర్ఓకి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీ అనేది మనకు విద్యార్హతగా ఇవ్వబోతున్నారు. సో సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో ఇక ఎగ్జామ్లో ఎవరైతే మనకు మంచి స్కోర్ అనేది సాధించడం జరుగుతుందో సో వారి యొక్క కేటగిరీ వైజ్గా మనకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది ఉండబోతుంది అనమాట. 70% స్థానికత వర్తింపు కూడా ఉండబోతుంది. ఓకే, సో లోకల్ నాన్ లోకల్ కింద కూడా మనకు చూడవచ్చు పర్సంటేజ్ అనేది ఎంత అనేది. అండ్ తర్వాత మనకు విఆర్ఏకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ పోస్ట్ కూడా విద్యార్హత అనేది డిగ్రీగా ఉండబోతుంది. సో నియామకం అనేది మనకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఎవరైతే మనకు మంచి స్కోర్ అనేది సాధిస్తారో వారిని ఆ యొక్క కేటగిరీ వైజ్గా ఖాళీలు పరిగణలోకి తీసుకొని భర్తీ అనేది చేస్తారు. సో దీనిలో కూడా మనకు 70% అనేది స్థానికత అయితే వర్తింపు అయితే ఉంటున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ఏఎన్ఎంకి సంబంధించి ఇది మనకు వైద్య శాఖకు సంబంధించిన పోస్ట్ అనమాట. దీనికి అర్హత ఏంటంటే మనకు నర్సింగ్ లేదా మెడిసిన్ లేదా మనకు బీ ఫార్మసీ చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే మనకు మంచి స్కోర్ అనేది సాధించడం జరుగుతుందో వారిని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనకు భర్తీ అనేది చేస్తారన్నమాట. 70% స్థానికత వర్తింపు అనేది ఉంటుంది. తర్వాత మనకు విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు ఉంటారన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ కూడా అప్లై అనేది చేసుకునేందుకు డిగ్రీ అనేది విద్యార్హతగా ఉంది. సో నియామకం అనేది మనకు రాత పరీక్ష అయితే ఉంటుంది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫలితాలు కూడా మనకు రిలీజ్ చేసిన తర్వాత మనకు 70% స్థానికత వర్తింపుని చూసుకొని ఈ యొక్క పోస్ట్ను భర్తీ అని చేస్తారు. తర్వాత మనకు ఎన్ఆర్జీఏకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ 2 మరొకరు ఉండడం జరుగుతుందన్నమాట. ఈ పోస్ట్ కూడా దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ అనే విద్యార్హతగా ఉంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 70% స్థానికత అనేది వర్తింపు కూడా ఉండబోతుంది. ఓకే, అండ్ తర్వాత మనం చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నమాట. సో ఎంపీఈఓ అనమాట. సో ఇక పోస్ట్కి అర్హత ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించిన బీఎస్సీ కానీ లేదంటే బీఎస్సీ బీజెస్సీ కానీ సో అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా డిప్లొమా కోర్స్ చేసిన వారు విద్యార్హత అయితే అంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అర్హత అయితే కలిగి ఉంటారు. సో నియామకం అనేది మనకు రాత పరీక్ష అయితే ఉంటుంది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. సో 70% స్థానికత వర్తింపు కూడా అభ్యర్థులకి అయితే ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా మనకు లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తారు. తర్వాత మనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఫీల్డ్ వర్కర్ అయితే ఉంటారు. సో ఇతను కూడా ఎంపీఈఓ అనమాట. సో ఈ యొక్క పోస్ట్ కూడా మనకు అగ్రికల్చర్ సంబంధించిన బీఎస్సీ కానీ లేదంటే బీఎస్సీ బీజెస్సీ కానీ అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా డిప్లొమా కోర్స్ చదివిన వారు అర్హత అనమాట. సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. ఓకే, 70% స్థానికత వర్తింపు కూడా ఈ పోస్ట్ను భర్తీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు లోకల్ వారికి అధికంగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఈ పోస్ట్ని భర్తీ చేస్తుంటారు. తర్వాత మనకు అటవీ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ వాచర్ అన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ కూడా ఏదైనా డిగ్రీ అనేది మనకు విద్యార్హతగా అయితే ఉంది. సో నియామకం ఏ విధంగా ఉంటుందంటే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనకు ఎవరైతే మనకు మంచి స్కోర్ అనేది సాధిస్తారో వారి యొక్క ఖాళీలకు అనుగుణంగా కేటగిరీ వైజ్గా మనకు ఖాళీలను భర్తీ చేస్తారు. 70% స్థానికత కూడా వీటికి కూడా వర్తిస్తుంది అని చెప్పి అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే పశుసంవర్ధక శాఖ సంబంధించి గోపాల మిత్ర పోస్ట్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి వెటర్నరీ లేదా వెటర్నరీ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా డిప్లొమా కోర్స్ అనేది చదివి ఉండాలని చెప్పి అంటున్నారు. సో ఈ యొక్క నియామకం ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. సో వీటికి కూడా 70% స్థానికత అనేది వర్తింపు అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే తర్వాత మనకు విద్యుత్ శాఖకు సంబంధించిన లైన్మెన్ పోస్ట్ అనమాట. ఓకే, సో ఈ యొక్క పోస్ట్ సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా ఉంటాయంటే ఐటీఐలో మనం ఎలక్ట్రికల్ చదివిన వారు కానీ లేదంటే బీటెక్లో ట్రిపుల్ ఈ కానీ డిప్లొమాలో
ట్రిపుల్ చదివిన వారు అర్హత కలిగి ఉంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నియామకం ఏ విధంగా చేస్తారు అంటే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని కూడా 70% అనేది మనకు స్థానికత వర్తింపుతో ఈ పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు లోకల్ వారికే మనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఈ పోస్ట్ అనేది భర్తీ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు గ్రామ సచివాలయంలో మనకు ఏ ఉద్యోగాలు అయితే ఉంటున్నాయో వీటికి సంబంధించి విద్యార్హతలు ఏమిటి, వీటిని నియామకం ఏ విధంగా చేస్తారనే దానిపై ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు అప్డేట్ అవుతుంది. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.